చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం అంతా నకిరేకల్లో మా మధ్యనే జరిగింది. మేము రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఆ చదువుల తర్వాత టీవీలో యాంకర్ గాను, న్యూస్ రీడర్ గా, ఆ తర్వాత రైటర్ గా, అట్లా తన ప్రస్థానం అంతా కొనసాగింది. తను వాస్తవంగా చాలా ధైర్యవంతురాలు. స్వేచ్ఛ మరణం నిజంగా ఇప్పటికీ కూడా మాకెవరికి మింగుడు పడడం లేదు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మాయిల యొక్క బలవన్ మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు అనే కంటే హత్యలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ స్వేచ్ఛ ఇట్లా కావడానికి గల కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష కూడా పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మరొక స్వేచ్ఛలాగా మరొక చావు అనేటువంటిది కనబడకుండా ఉండే విధంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మూలంగా వాస్తవానికి స్వేచ్ఛ పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు. అందుకనే మాకందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క మాట, మాకెవరికి ఒక్క మాట చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరమైనా సరే చావకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేదేమో అనేటువంటిది మాకందరికీ అనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే మా చేతుల మీద పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ విగత జీవిగా సరే సహజ మరణం అనేటువంటిది ఎవరికైనా సహజమే, కానీ ఇది ఒక బలవన్ మరణం. ఇట్లాంటి మరణాలు మరొక అమ్మాయికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటదని మేము కోరుతాం. చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం అంతా నకిరేకల్లో మా మధ్యనే జరిగింది. మేము రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఆ చదువుల తర్వాత టీవీలో యాంకర్ గాను, న్యూస్ రీడర్ గా, ఆ తర్వాత రైటర్ గా, అట్లా తన ప్రస్థానం అంతా కొనసాగింది. తను వాస్తవంగా చాలా ధైర్యవంతురాలు. స్వేచ్ఛ మరణం నిజంగా ఇప్పటికీ కూడా మాకెవరికి మింగుడు పడడం లేదు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మాయిల యొక్క బలవన్ మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు అనే కంటే హత్యలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ స్వేచ్ఛ ఇట్లా కావడానికి గల కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష కూడా పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మరొక స్వేచ్ఛలాగా మరొక చావు అనేటువంటిది కనబడకుండా ఉండే విధంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మూలంగా వాస్తవానికి స్వేచ్ఛ పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు. అందుకనే మాకందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క మాట, మాకెవరికి ఒక్క మాట చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరమైనా సరే చావకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేదేమో అనేటువంటిది మాకందరికీ అనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే మా చేతుల మీద పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ విగత జీవిగా సరే సహజ మరణం అనేటువంటిది ఎవరికైనా సహజమే, కానీ ఇది ఒక బలవన్ మరణం. ఇట్లాంటి మరణాలు మరొక అమ్మాయికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటదని మేము కోరుతాం. చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం అంతా నకిరేకల్లో మా మధ్యనే జరిగింది. మేము రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఆ చదువుల తర్వాత టీవీలో యాంకర్ గాను, న్యూస్ రీడర్ గా, ఆ తర్వాత రైటర్ గా, అట్లా తన ప్రస్థానం అంతా కొనసాగింది. తను వాస్తవంగా చాలా ధైర్యవంతురాలు. స్వేచ్ఛ మరణం నిజంగా ఇప్పటికీ కూడా మాకెవరికి మింగుడు పడడం లేదు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మాయిల యొక్క బలవన్ మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు అనే కంటే హత్యలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ స్వేచ్ఛ ఇట్లా కావడానికి గల కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష కూడా పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మరొక స్వేచ్ఛలాగా మరొక చావు అనేటువంటిది కనబడకుండా ఉండే విధంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మూలంగా వాస్తవానికి స్వేచ్ఛ పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు. అందుకనే మాకందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క మాట, మాకెవరికి ఒక్క మాట చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరమైనా సరే చావకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేదేమో అనేటువంటిది మాకందరికీ అనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే మా చేతుల మీద పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ విగత జీవిగా సరే సహజ మరణం అనేటువంటిది ఎవరికైనా సహజమే, కానీ ఇది ఒక బలవన్ మరణం. ఇట్లాంటి మరణాలు మరొక అమ్మాయికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటదని మేము కోరుతాం. చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం అంతా నకిరేకల్లో మా మధ్యనే జరిగింది. మేము రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఆ చదువుల తర్వాత టీవీలో యాంకర్ గాను, న్యూస్ రీడర్ గా, ఆ తర్వాత రైటర్ గా, అట్లా తన ప్రస్థానం అంతా కొనసాగింది. తను వాస్తవంగా చాలా ధైర్యవంతురాలు. స్వేచ్ఛ మరణం నిజంగా ఇప్పటికీ కూడా మాకెవరికి మింగుడు పడడం లేదు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మాయిల యొక్క బలవన్ మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు అనే కంటే హత్యలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇవాళ స్వేచ్ఛ ఇట్లా కావడానికి గల కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష కూడా పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మరొక స్వేచ్ఛలాగా మరొక చావు అనేటువంటిది కనబడకుండా ఉండే విధంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మూలంగా వాస్తవానికి స్వేచ్ఛ పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు. అందుకనే మాకందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క మాట, మాకెవరికి ఒక్క మాట చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరమైనా సరే చావకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేదేమో అనేటువంటిది మాకందరికీ అనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే మా చేతుల మీద పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ విగత జీవిగా సరే సహజ మరణం అనేటువంటిది ఎవరికైనా సహజమే, కానీ ఇది ఒక బలవన్మరణం. ఇట్లాంటి మరణాలు మరొక అమ్మాయికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటదని నేను కోరుతాను.